హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి మనం మిషన్ చిన్నగా రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదండి. మిషన్ రిపేర్ సెంటర్ దగ్గరికి వెళ్ళకుండా మనం ఓన్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే మనం బాబిన్లో దారం ఎలా ఎక్కించుకోవాలో చూడండి. ఇలా టైట్గా బాబిన్కి చుట్టిన తర్వాత ఈ బాబిన్ కేస్లో నుంచి దారం ఇలా బయటికి తీసి మనం ఇలా బాబిన్ కేస్ నుంచి అక్కడైతే పెట్టుకోవాలి, ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. అయితే ఆ ప్లేస్లో పెట్టుకునేటప్పుడు మన పైన పండ్లు ఉంటాయి కదా, మిషన్ బ్లేడ్ అనేది ఉంటుంది కదా, అది బయటికే ఉండేటట్టు చూసుకోండి, లోపలికి ఉండకూడదు ఎప్పుడైనా. అప్పుడు బాబిన్ కేస్ అనేది సెట్ కాదనమాట. ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు సూదిలో దారం మిషన్కి దారం ఎలా సెట్ చేయాలో చూద్దాం. నాదైతే పెద్ద మిషన్ అండి, ఆ 3 ఉన్నాయి కదా లైన్స్, ఆ కింది లైన్లో పెట్టాలి. ఇది అనేది అడ్జస్ట్మెంటు, పూసకుట్టు అట్లా రాకుండా టైట్గా మంచిగా రావడానికి అక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అక్కడ ఆ నట్ అనేది లూజ్గా ఉంటే పూసలాగా వస్తుంది, కుట్టు అనేది లూజ్గా వస్తుంది అనమాట, నీట్గా అనిపించదు. అది అనేది టైట్ చేసుకుంటే, మరీ టైట్ చేసుకుంటే కూడా కుట్టు నీట్గా రాదు, అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా చేసుకోండి. అయితే ఇప్పుడు మనకి కుట్టు నీట్గా రాకపోవడము, దారం ఊరికే తెగిపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. దానికి కూడా మిషన్ రిపేర్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు. నేను నీట్గా ఎలా చేయాలో చూపిస్తాను. అయితే మనం ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్ ఉంది కదా, మనకు మిషన్తో పాటు ఇస్తారు. ఇది చిన్నదేమో దారం ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది, ఈ పెద్దదేమో ఇట్లాంటి రిపేర్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఇదైతే పాదం అయితే పైకి లేపేసి ఈ చిన్న నట్లు ఉన్నాయి కదా, ఈ బ్లేడ్ దగ్గర, మిషన్ అదే కుట్టే బ్లేడ్ దగ్గర, అవి 2 నట్లు అయితే బయటికి తీసుకొని మెల్లగా నట్లు అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ఫిట్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. అట్లా బ్లేడ్ అనేది బయటికి తీసుకోండి. బ్లేడ్ అనేది బయటికి తీసుకొని అక్కడంతా మనం రోజు కుడతాం కదా, ఆ డస్టు, ఆ దారము అంతా పట్టి ఉంటుంది, అదంతా నీట్గా క్లీన్ చేసుకోండి. అదంతా చిన్న స్క్రూ డ్రైవర్ సాయంతో నీట్గా క్లీన్ చేసుకోండి. అదంతా పడుతుంది కదా అలా. అయితే పట్టినప్పుడు ఏంటంటే దారం టచ్ అవుతుంది కదా, ఆ దారం అనేది తెగిపోవడం జరుగుతుంది అనమాట. నీట్గా ఉంటే దారం తెగిపోవడం అనేది ఉండదు. చూడండి ఎంత పట్టిందో దాని దగ్గర. మొత్తం అదంతా క్లీన్ చేస్తున్నాను, మీకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ ప్రాబ్లము, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. మనకు నీట్గా క్లీన్ చేసుకుంటే దారం అనేది ఊరికే ఊడిపోవడం, పై సైడ్ దారం అనేది ఊరికి ఊడిపోవడం అనేది జరగదు. ఇదంతా పైన పైన కుట్టు దారం ఊడిపోవడానికి నేను చెప్తున్నాను. కింది కుట్టు దారానికి ఇంకోటి ఉంటుంది పద్ధతి. ఇదంతా పైన కుట్టు దారం అనేది ఊరికే ఎగిరిపోతుంది కదా, ఆ దారం అనేది ఈ డస్ట్కి తాకినప్పుడు కుట్టు అనేది తీసుకోదనమాట, అందుకే దారం అనేది ఎగిరి బయటకు వస్తుంది. అట్లా మనకు ఊరికే దారం ఊడిపోతుంది అని ఒకటి ఉంటుందన్నమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని అది ఎట్లా ఉందో అట్లా ఫిట్ చేసుకోండి. అట్లా ఫిట్ చేసి పెట్టుకోండి. అన్నట్లు ఉన్నాయి కదా, మళ్ళీ దానికి పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకోండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇలా రిపేర్ చేసుకోవచ్చు అని మీకు ఒక ఐడియా కూడా వస్తుంది ఈ వీడియో చూడడం వల్ల. అందుకే మీకు తోచిన కామెంట్ పెట్టండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీకు తోచిన కామెంట్ అనేది నాకు తెలియజేయండి. ఇలా నట్లు అనేది మళ్ళీ టైట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే లూజ్గా అలాగే వదిలేయకూడదు, టైట్ చేసేసి పెట్టుకోండి తిప్పేసి. ఇవన్నీ చిన్న చిన్న రిపేర్లన్నీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ప్రతిదానికి రిపేర్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు. అక్కడికి వెళ్తే వాళ్ళు చేస్తారు, కానీ ఒక 100-200 వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇట్లాంటివి మనం చేసుకోవచ్చు అనమాట ఓన్గా. మీరు రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే నెలకొకసారి చేసుకోవచ్చు. మామూలుగా ఎప్పుడో ఒకసారి కుట్టే వాళ్ళకైతే అంత అవసరం ఉండదు, కానీ రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే నెలకొకసారి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషన్ అనేది ఇట్లా పైకి లేపేసి ఇలా పెట్టుకోండి.
పెట్టుకొని ఒక క్లాత్ అనేది కాటన్ క్లాత్ అనేది తీసుకొని మొత్తం ఒకసారి తుడవండి. తుడిచేస్తే నీట్గా ఉంటుందన్నమాట. బాగా దుమ్ము అది ఇది పడుతుంది కదా. అయితే ఇప్పుడు ఈ బాబిన్ కేసు పెట్టే ప్లేస్ ఉంది కదా, అక్కడ దారాలు చూడండి ఎలా ఎలా తెగిపోయాయో. ఇలా తెగిపోవడం వల్ల కింది సైడ్ దారం అనేది మనకు బాబిన్ కేసు నుంచి బయటకు వచ్చినా కూడా మనకు కుట్టుకు అనేది అందదన్నమాట అది. కాబట్టి ఇట్లా దారాలు అనేది మొత్తం నీట్గా చేసుకోండి. ఈ దారాలు అనేది అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. బాబిన్ కేసు నుంచి దారం బయటకు వచ్చినప్పుడు ఆ కుట్టు అనేది పైకి రాకుండా ఈ దారాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఆ కుట్టు అనేది రాకుండా మనకు బాబిన్లో దారం తెగిపోవడం ఊరికే జరుగుతుంది. కాబట్టి ఈ దారాలు అనేది నీట్గా చేసుకోండి. ఈ దారాలు ఎందుకు ఇరుక్కుంటాయి అంటే మనం కొంచెం అటు ఇటుగా తొక్కినప్పుడు అట్లా డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చినప్పుడు అట్లా దారం అనేది తెగిపోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ దారం ఇరుక్కపోవడం జరుగుతుంది. మన మన పైనుంచి వచ్చే దారమే అక్కడ ఇరుక్కపోతుంది. పైనుంచి వచ్చేదో కిందిదో అక్కడ ఇరుక్కపోవడం జరుగుతుందన్నమాట. అది అనేది నీట్గా చేసుకోండి. దారాలు అనేవి 5-6 దారాలు 10 దారాలు అట్లా అయినా కూడా మనకు ఇబ్బంది వస్తుందన్నమాట. అందుకే చూడండి నాకు ఎన్ని దారాలు వచ్చాయో అలా. ఇప్పుడు ఈ బాబిన్ కేస్ ప్లేస్ ఉంది కదా, అది బాగా ఆయిల్ వేసుకొని అది చేసుకోండి. ఆ నట్ల దగ్గర మొత్తం అటాచెస్ ఉన్న దగ్గర మొత్తం ఆయిల్ వేసుకొని సర్వీసింగ్ చేసుకోండి. మనం రిపేర్ సెంటర్కి వెళ్ళినా ఇదే సర్వీసింగ్ చేస్తారు వాళ్ళు. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట మామూలుగా. ఇలా బాగా సర్వీసింగ్ చేసుకొని దాన్ని ఏమైనా ఉంటే ఇంకా క్లీన్ చేసుకోండి నీట్గా. ఏమైనా మురికిలాగా అట్లా ఉంటాయి కదా, బూజులాగా అట్లా పడతాయి కదా, అదంతా నీట్గా క్లీన్ చేసుకోండి. అది మిషన్ అనేది నీట్గా ఉంటే కుట్టు కూడా చాలా నీట్గా వస్తుందండి. అదే అట్లా నీట్గా లేకపోతే కుట్టు కూడా నీట్గా రాదు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకోవాలో చూడండి. ఈ నేను చెప్పే ప్లేస్లలో మొత్తం ఆయిల్ వేసుకొని పెట్టుకోండి. అంటే రోజు అవసరం లేదు, ఒక 2 డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఆయిల్. రోజు అవసరం లేదండి, ఎంత కుట్టే వాళ్ళకు కూడా రోజు అవసరం లేదు. 2 డేస్కి ఒకసారి వేసుకోండి. చాలా కొంచెం తక్కువ కుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 1 వీక్ ఒకసారి వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడక్కడ మాత్రం మొత్తం నెలకొకసారి మాత్రం మొత్తం ఒకసారి సర్వీసింగ్ లాగా వేసేసుకొని పైన కింద దారం అనేది లేకుండా ఉట్టి మిషన్ని తొక్కండి. ఉట్టి మిషన్ని తొక్కినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ అనేది మొత్తం మిషన్ మొత్తం సరఫరా అవుతుందన్నమాట. దానివల్ల పార్ట్స్ అనేది యాక్టివ్గా ఉంటాయి మనకి చాలా రోజుల వరకు. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.